46 ఏళ్ల తరువాత పూరి జగన్నాథుడి దేవాలయంలో ఉన్న రత్న భాండార్ తెరిచిన నేపథ్యంలో అసలు రత్న భాండార్ అంటే ఏమిటి, దీని లోపల ఏముంది, దీని ప్రాముఖ్యత ఏమిటి, చివరిగా ఈ రత్న భాండార్ని ఎప్పుడు తెరిచారు అనే అంశాల గురించి పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం. పూరి జగన్నాథుడి రత్న భాండాగారం 4.5 దశాబ్దాలుగా ఎన్నో చర్చలు, ప్రచారాలు, వివాదాలకు కేంద్రమయ్యింది. అందులో అపార సంపద ఉందని ఎన్నో అంచనాలు, ఆపై ఆ సంపద ఉందా లేదా అంటూ అనుమానాలు, ఇలా ఎన్నో చర్చల నడుమన ఈ భాండాగారంలో ఏముందనే ఉత్కంఠ భక్తుల్లో క్రమంగా పెరిగింది. ఈ నేపథ్యంలో జస్టిస్ విశ్వనాథ్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన హైపవర్ కమిషన్ భాండాగారం తలుపులు తెరిచేందుకు సిద్ధమయ్యింది. జగన్నాథుడి రహస్యం ఛేదించేందుకు 11 మందితో రంగం సిద్ధమయ్యింది. స్వర్ణ రత్న వజ్రాలతో కూడిన జగన్నాథుడి సంపద విలువ ఎంత అనేది త్వరలోనే తేలనుంది. అసలు రత్న భాండాగారంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. 12వ శతాబ్దం నాటి పూరి జగన్నాథుడి దేవాలయంలో అత్యంత విలువైన ఆస్తిగా రత్న భాండార్ను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒడిశా రెవెన్యూ మ్యాగజైన్ అభివర్ణించింది. ప్రధాన జగన్నాథుడి మందిరానికి ఉత్తర దిశగా ఉండే బేస్మెంట్లో ఈ రత్న భాండార్ ఉంటుంది. దీంట్లో భక్తులు జగన్నాథుడికి సమర్పించే ఆభరణాలను, విరాళాలతో పాటు పూర్వపు రాజులు జగన్నాథుడికి సమర్పించిన బంగారు ఆభరణాలను కూడా ఈ రత్న భాండార్లో ఉంచుతారు. జగన్నాథుడి బంగారు ఆభరణాల కోసం తూర్పు గంగా రాజవంశానికి చెందిన ఆనంద భీమ 2,50,000 మాదల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్టు ఉత్కల్ యూనివర్సిటీ ప్రచురించిన మాడల పంజీలో పేర్కొనబడింది. ఒక మాడ అంటే 5.83 గ్రాముల బంగారమని అర్థం. అలానే ఒరిస్సాకు చెందిన సూర్యవంశీ రాజులతో పాటు చాలామంది రాజులు భారీ మొత్తాన బంగారాన్ని జగన్నాథుడికి విరాళంగా అందించినట్టు మాడాల పంచిలో ప్రస్తావించబడింది. వీటితో పాటు సాధారణ భక్తులు కూడా అందించే బంగారు ఆభరణాలను, ఇతర విలువైన కానుకలను కూడా ఈ రత్న భాండార్లో భద్రపరుస్తూ ఉంటారు. ఈ భాండార్లో మొత్తం 2 గదులున్నాయి. వీటిలో ఒకటి భీతర్ భాండార్ అంటే లోపల గది అని పిలుస్తారు. రెండవది బాహర్ భాండార్, దీనిని వెలుపల గది అని అంటారు. జగన్నాథుడి కోసం నిత్యం అలంకరించే ఆభరణాల కోసం ఈ బాహర్ భాండార్ను ఉపయోగిస్తారు. కానీ భీతర్ భాండార్ను తెరిచి 45 ఏళ్ళు అవుతుంది. అసలు గతంలో ఈ రత్న భాండార్ను ఎప్పుడు తెరిచారు, తెరిచినప్పుడు ఏమైంది అన్న అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. చివరిగా 1978వ సంవత్సరంలో ఈ రత్న భాండార్ లోపల గది తెరిచినట్లు ఒడిశా రెవెన్యూ మ్యాగజైన్ తెలిపింది. ఆ నెల మేలో తలుపులు తెరిచి సంపద లెక్కించి జూలైలో మూసివేశారు. అయితే ఆనాడు లోపల సంపద విలువను ఆలయ నిర్వహణ కమిటీ బయటపెట్టలేదు. 1985 జూలై 14న మరోసారి లోపల గదిని తెరిచారు. కానీ ఆనాడు కూడా సంపద లెక్కింపు జరగలేదు. ఆ విషయాన్ని 2008 ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ వేదికగా ఒరిస్సా ప్రభుత్వం స్పందించింది. 1978 లెక్కల ప్రకారం రత్న భాండార్లో 12,831 బారీల బంగారం, 22,153 బారీల వెండి ఉన్నట్లు గత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి అయిన ప్రతాప్ జైన్ వెల్లడించారు. ఒక బారీ అంటే 11.62 గ్రాముల బంగారం అని అర్థం. అయితే వాటి మొత్తం విలువపై ఎటువంటి సమాచారం లేదు. అంతేకాకుండా 1978 నుండి 2018 మధ్య భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాల విలువను లెక్కించాల్సి ఉంటుందని అప్పట్లో ఆయన తెలిపారు. 2018 ఏప్రిల్లోనూ ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు రత్న భాండార్ లోపల గదిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. లోపల గది తాళం కనిపించకపోవటమే దానికి కారణం. అయితే అప్పట్లో ఆ తాళం కనిపించకపోవటం అనే వార్తలపై దుమారం రేగింది. దాంతో విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ రఘుబీర్ దాస్ నేతృత్వంతో ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 324 పేజీల నివేదికను 2018 నవంబర్లో ప్రభుత్వానికి సమర్పించింది. కానీ దాని వివరాలు బయటకు రాలేదు. మరోవైపు రత్న భాండార్లో ఎంత సంపద ఉంది, దానిని ఎప్పుడు తెరుస్తారు అని బలంగీర్కు చెందిన సమాచారం
సమాచార హక్కు చట్టము ఉద్యమకారుడైన హేమంత్ పండా ఆలయ నిర్వహణ కమిటీకి ఒక సమాచార హక్కు దరఖాస్తు కూడా దాఖలా చేశారు. అయితే ఈ దరఖాస్తుపై ఎటువంటి స్పందించకపోవడంతో 2022 ఆగస్టులో శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన అధికారిపై రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా కూడా విధించింది. మొత్తానికి గత ఏడాది ఆగస్టు 5న రత్నభాండార్ లోపల గదిని తెరవాలని ఒరిస్సా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఆలయ నిర్వహణ కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా లోపల గదిలో దెబ్బతిన్న నిర్మాణాన్ని సరిచేయడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూచించడంతో ఆలయ నిర్వహణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎస్జేటీఏ ఏఎస్ఏకు ఒక లేఖ రాసింది. ఆలయంలో సంప్రదాయాలకు ఎటువంటి అవరోధం కాకుండా లోపల తనిఖీ చేయాలని ప్రతిపాదనతో మేం ప్రభుత్వానికి పంపిస్తాం అని ఆలయ కమిటీ సమావేశం అనంతరం పూరీ జిల్లా కలెక్టర్ విలేకరులకు ఈ సమాచారాన్ని అందించారు. ముఖ్యంగా రత్నభాండార్ లోపల గది తెరిచి మరమ్మతులు నిర్వహించే పర్యవేక్షణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేపథ్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు గత ఏడాది చెప్పారు. 4 దశాబ్దాలుగా తెరవని ఈ రత్నభాండార్ను ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నారు అన్న అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. ఆలయ నిర్వహణ కోసం తీసుకువచ్చిన శ్రీ జగన్నాథుడి టెంపుల్ యాక్ట్ 1953 ప్రకారం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఈ రత్నభాండార్ను తెరిచి లోపల సంపద లెక్కించాల్సి ఉంటుంది. అయితే 45 ఏళ్లుగా రత్నభాండార్ లోపల గది తెరవలేదు. దీనిని తెరిచేందుకు ఎందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదు అన్న అంశాలపై అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ వచ్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రత్నభాండార్ తలుపులు తెరవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రహస్య గదిని తెరిచేలా అప్పటి నవీన్ పట్నాకర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తులసి యాత్ర కూడా చేపట్టారు. అయితే అన్ని అంశాలను పరిశీలించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం తప్ప ఎందుకు తెరవడం లేనన్న అంశంపై జీజు జనతాదళ్ ప్రభుత్వం ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు. ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాకర్ నాయకత్వంలో బీజేడీ అధికారాన్ని కోల్పోయింది. మోహన్ చరణ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆలయంలో రత్నభాండార్ను తెరిచి ఆభరణాలను లెక్కించేందుకు మొత్తం 11 మంది సభ్యులతో ఒక హెల్ప్ లైన్ కమిటీను నిర్ణయించింది. బీజేపీ అధికారంలో రాగానే పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్నభాండార్ను తెరిచి ఆభరణాలను లెక్కించేందుకు 16 మంది సభ్యులతో ఒక హైలెవెల్ కమిటీను నియమించింది. దీనికి ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ బిశ్వనాథ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇకైనా పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్నభాండార్ రహస్యాన్ని ఛేదించాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్.